హలో అండి అందరికీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పక్కా కొలతలతో చిన్నపాటి టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. 1 కేజీ బియ్యం పిండికి 250 గ్రామ్స్ నేను మినపప్పు తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఈ 250 గ్రామ్స్ పట్టే ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె నిండగా వచ్చిందనమాట పప్పు. ఆ పప్పుని కుక్కర్లో వేసేసి అదే కప్పుతో 2 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. వాటర్ వేసుకొని 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కరెక్ట్గా 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా 3 డాట్ ప్లేట్ని అయితే మురుకులు వత్తడానికి తీసుకున్నాను. 4 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ వామ్ తీసుకున్నాను. ఇలాగా మినపప్పు 5 విజిల్స్ తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది కదా చాలా మెత్తగా వచ్చేసింది అనమాట. ఈ మినపప్పుని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను ఇంత మెత్తగా చేసుకున్నాను అనమాట. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న మినప్పిండిని ఇందులో ఆల్రెడీ నేను ఒక పెద్ద ప్లేట్లో బియ్యం పిండి ఉంచాను అనమాట. అందులోనే ఈ మినప్పిండి కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, వామ్ అనమాట. వామ్ని కొద్దిగా చేత్తో ప్రెస్ చేసినట్టుగా వేసుకుంటే మనకి ఆ సువాసన బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకొని బాగా మనకి మనము మినపప్పులో కొద్దిగా వాటర్ వేసి మంచిగా మెత్తగా చేసుకున్నాం కదా, అదే వాటర్ సరిపోయేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా 2 చేతులతో కలుపుకున్నట్లయితే పిండి మనకి చాలా మెత్తగా వస్తుందన్నమాట. పిండి ఎంత మెత్తగా ఉంటే మనకి మురుకులు వత్తడానికి అంత ఈజీగా ఉంటుంది. పిండి గట్టిగా ఉంటే మురుకులు వత్తడానికి కష్టంగా ఉంటుంది. అలాగే మనం మురుకులు తినడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద బాగా కాంచుకున్న నెయ్యిని వేడిగా ఈ పిండి మీద వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన పిండిని బాగా ఒత్తినట్టుగా పెట్టేసి ఒక మూత పెట్టేసి 15 మినిట్స్ పక్కన ఉంచేసేయాలి. ఆ 15 మినిట్స్ తర్వాత మనము మురుకులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు 15 మినిట్స్ పక్కన పెట్టాలంటే మనం కలుపుకున్న పిండి బాగా చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను వేలు ఇట్లా లోపలికి పెట్టాను, మంచిగా వేలు లోపలికి వెళ్తుంది అనమాట. అలాగా కలుపుకోవాలి పిండి. అంటే గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాల్సి ఉంటుంది పిండి. ఇలాగా నూనె నేనైతే నాకు అవైలబుల్గా ఉన్న ఒక బాండలిని పెట్టుకున్నాను. ఆ బాండలిలో నాకైతే 1.5 కేజీ ఆయిల్ పట్టింది అనమాట. ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ అయ్యే లోపల ఇలాగ నేను కొన్ని మురుకుల్ని ఒత్తి పెట్టుకుంటున్నాను. మనము ఇలాగా మురుకులు ఒత్తే దాంతో వేస్తాం కదా పిండి వేసుకున్న ప్రతిసారి చెయ్యిని తడుపుకొని పిండిని వేసుకున్నట్లయితే మనకి అది మినపప్పు బంకగా ఉంటుంది కదా, అతుక్కోకుండా మనకి ఫ్రీగా మురుకులు అయితే రావడం జరుగుతుంది అనమాట మురుకులు ఒత్తేటప్పుడు. ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోవచ్చు. ఇలాగా ఒక విస్తరాకులో కానీ అరిటాకులో కానీ లేదా నేను తీసుకున్నాను కదా విస్తరాకు, అంటే వెండిన విస్తరాకు అనమాట. దీంతో కానీ లేదా పేపర్ ప్లేట్లో కానీ లేదంటే న్యూస్ పేపర్ మీద కానీ లేదా ఒక ప్లేట్లో కానీ మనము మురుకులు ఇలా ఒత్తి పెట్టుకోవాలన్నమాట. అంటే మన బాండలిలో మనకి ఎన్ని సరిపోతే అన్ని. నాకైతే 6 సరిపోతున్నాయి అన్నమాట. అందుకని ప్రతి టిప్కి 6 నేను మురుకులు తిప్పి ముందే ఉంచుకుంటున్నాను. మనం ముందుగా కొద్దిగా పిండి వేసి ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మురుకు వేసుకొని అలాగా సిమ్లో ఒక 3 మినిట్స్ మనము ఇలాగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఆ తర్వాత హై మంట పెట్టుకొని ఇలాగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పొంగుతుంది కదా, ఆ పొంగంతా ఆగేంత వరకు మురుకుల్ని మనము ఫ్రై చేసుకోవాలి. మురుకులు మనకి ఫ్రై అయ్యాయి అని అప్పుడు తెలుస్తుంది అనమాట. అవి తెల్లగానే ఉంటాయి కాబట్టి మనకి అవి ఫ్రై అయ్యాయా లేదా అని పచ్చిగా ఎత్తేసామంటే మనకి గుల్లగా రావన్నమాట. ఆ పొంగు ఆగిన తర్వాత మురుకుల్ని మనం తీసుకోవాలి. ఇదే టిప్స్ ఫాలో అవుతూ ఉన్న పిండి అంతా కూడా మనము మురుకులు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న మురుకుల్ని ఒక అరగంట పాటు బాగా చల్లారిన తర్వాత అంటే మూతున్న డబ్బాలో కానీ లేదా టిఫిన్లో కానీ వేసి మనము స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు తిన్నా కానీ చాలా కరకర ఉంటాయన్నమాట. మెత్తగా కాకుండా నోటికి మరీ పని పెట్టుకుంటా అంటే గట్టిగా కాకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకీ నేను చేసిన మురుకులు ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.